హలో, నేను విశేషరావు. లీడర్కి విశ్వసనీయత ఉండాలి. అది ఉన్నంతకాలం ప్రజలు ఆయన పక్షాన ఆయన తోటి నడుస్తూ ఉంటారు. అప్పుడే ఆ దేశం కానీ ఆ రాష్ట్రం కానీ ముందుకు సాగుతుంది. ఈ దేశ ప్రజలకి విశ్వాసం ఉంది నరేంద్ర మోడీ గారి మీద. కేవలం ఈ దేశానికి సంబంధించిన ప్రజలకే కాదు, ప్రపంచంలో ఉండేటువంటి అనేక మందికి కూడా నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం ఉంది. ఆ విషయాన్ని గ్లోబల్ లీడర్ సర్వే అనేటువంటిది వెల్లడించింది. మళ్ళా వరుసగా టాప్ 1లో నరేంద్ర మోడీ గారు ఈ సర్వేలో నిలిచారు. టాప్ 2లో దక్షిణాఫ్రికాకు సంబంధించినటువంటి లీ నిలిచారు. 2025 జూలై 4వ తారీఖు 10వ తారీఖు మధ్య ఈ సర్వేని నిర్వహించారు. దీంట్లో 75% మంది నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, నరేంద్ర మోడీ గారి యొక్క పాలనను అభినందించి ఆయన విశ్వసించారు. అలాగే సౌత్ కొరియాకు సంబంధించి అధ్యక్షుడు లీ, సౌత్ కొరియా అధ్యక్షుడు, సౌత్ ఆఫ్రికా కాదు, సౌత్ కొరియా అధ్యక్షుడు 2వ ప్లేస్లో, సెకండ్ ప్లేస్లో సౌత్ కొరియా అధ్యక్షుడు ఉన్నాడు. ఆయనకి 71% మంది మద్దతు పలికారు. ఆ తర్వాత సర్వేల్లో 76% 2024 ఫిబ్రవరిలో 78% మద్దతుతో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా, వరల్డ్లోనే టాప్ లీడర్గా మోడీ నిలిచాడు. సో 2021 సెప్టెంబర్లోనేమో 70%, 2022లోనేమో 71%, ఆ తర్వాత సర్వేలో 76%, 2024 ఫిబ్రవరిలో 78% మద్దతుతోటి నరేంద్ర మోడీ గారు ఎప్పటికప్పుడు టాప్లో నిలుస్తూ వస్తూ ఉన్నారు. వరుసగా 2021 నుంచి ఇప్పుడు కూడా ఆయనే గ్లోబల్ లీడర్స్ దాంట్లో టాప్ పొజిషన్లో నెంబర్ 1గా నిలిచారు నరేంద్ర మోడీ గారు. మరి ఆ గ్లోబల్ లీడర్ అనేటువంటి సంస్థ ఎప్పుడు సర్వేలు చేస్తూ ఉంటుంది ప్రతి ఏడాది. ఈ ఏడాది చేసినటువంటి సర్వేలో కూడా జూలై నుంచి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు చేసిన సర్వేలో కూడా 75% తోటి ఆయనే టాప్ 1లో నిలిచారు. హైయెస్ట్ 78, 2024 ఫిబ్రవరిలో 78% మద్దతు లభించింది నరేంద్ర మోడీ గారికి. ఇప్పటి వరకు లోయెస్ట్ 2021 సెప్టెంబర్లో 70% మాత్రమే ఉంది. ఇది ఆయనకి మద్దతు పలికింది. సో ఇప్పటికి పోల్చుకుంటే, గత ఏడాదితో పోల్చుకుంటే తగ్గింది మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళ పర్సంటేజీ. బట్ తగ్గినప్పటికి కూడా గ్లోబల్గా చూసినట్టయితే కనుక ఆయనే టాప్లో ఉన్నారు. మరి దీని అంతటికి కారణం ఏంటి అనంటే, ఆయన పగడ్బందీ నిర్ణయాలు, సెన్సేషనల్ నిర్ణయాలు, ప్రజా అనుకూల నిర్ణయాలు, ప్రజలకు విశ్వాసం ఎప్పటికప్పుడు కల్పిస్తూ ఉన్నారు అనేటువంటి కొన్ని మెజర్మెంట్స్ తోటి ఈ సర్వే చేయడం జరిగింది. అలాగే అంతర్జాతీయంగా విదేశాంగ విధానం, వీటన్నిటి మీద కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళు చేసినటువంటి సర్వే. విదేశాంగ విధానంలో నరేంద్ర మోడీ గారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తూ ఉంది. అందుకే నరేంద్ర మోడీ గారు ఈ విదేశాంగ విధానం కారణంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వణికిపోతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా ట్రంప్ ఈసారి ఇండియా మీద బాగా కక్ష కట్టారు. కారణం ఏంటంటే, ఇండియాని చూసి తట్టుకోలేకపోతున్నారు, ఇండియా నాయకత్వాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు ట్రంప్. ఏమవుతుందో అనేటువంటి ఆందోళన ఆయనలో కూడా బయలుదేరింది. లేదంటే ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పేసి ఏ దేశానికి సంబంధించినటువంటి ప్రధాని అయినా, అధ్యక్షుడైనా చెప్తారా? ఎవరు చెప్పరు. ఇండియా వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని. ఇండియా వల్లే కాదు, ఏ దేశానికైనా పర్టికులర్గా ఆ దేశానికి సంబంధించినటువంటి పేరు కోట్ చేస్తూ ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వద్దు అని చెప్పి ఎవరైనా చెప్తారా? అన్ని రకాలుగా వీసాలు పొంది, అన్ని రకాల చట్టాలకు లోబడి అక్కడ పనిచేస్తూ, ట్యాక్సులు కడుతూ, మేధో సంపత్తి ఉన్నటువంటి మేధావులందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ దేశానికి సేవ చేస్తూ ఉంటే, అక్కడ ఇండియన్స్కి జాబ్స్ వద్దు అని చెప్పి ట్రంప్ చెప్తాడు. ఎందుకు చెప్తారు అని అంటే, ఈర్ష్య, కక్ష, తట్టుకోలేనితనం, ఆందోళన, ఇవన్నీ కలగలిపి ట్రంప్ని నరేంద్ర మోడీ గారు వణికిస్తున్నారు. ఆయన బ్రిక్స్ చూసి భయపడుతున్నారు. బ్రిక్స్లో ఉండేటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి వార్నింగ్ ఇస్తున్నారు. మీరు బ్రిక్స్ నుంచి బయటకు రండి, బ్రిక్స్ దేశాలు డాలర్ రహిత లావాదేవీలు జరిపిన, వాణిజ్యం చేసిన మీరు ఆంక్షలకు గురవుతారని
ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక. మన వస్తువులు మనం రూపీల్లో కొనుక్కుంటాం, డాలర్స్లో కొనుక్కుంటాం, లేదంటే ఇంకొక కరెన్సీతో కొనుక్కుంటాం, చైనా కరెన్సీతో కొనుక్కుంటాం, రష్యా కరెన్సీతో కొనుక్కుంటాం. అది మన ఇష్టం. మనల్ని డిక్టేట్ చేసేటువంటి రైటు ట్రంప్కి ఎవరిచ్చారు? అందుకే ఆ రైట్ ఇవ్వట్లేదని చెప్పి నరేంద్ర మోడీ గారి మీద ఆయనకు ఉన్నటువంటి కోపం. ఆ కారణంగానే ప్రతి వేదిక మీద పాకిస్తాన్ ఇండియా మధ్య సీజ్ ఫైర్ తానే చేశాను, తానే యుద్ధం ఆపాను. బలమైనటువంటి అణ్వస్త్ర ఆయుధాలు కలిగినటువంటి దేశాలు అవి రెండు. అయినప్పటికీ నేనే వాటి మీద వాణిజ్యపరమైనటువంటి కత్తి పెట్టి ఆపిచ్చాను అని చెప్పి పదే పదే చెప్తున్నాడు. తాజాగా కూడా చెప్పారు ఆయన. తాజాగా ఎందుకు చెప్పారు ఆయన? థాయిలాండ్ కాంబోడియా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు ఆపచ్చు కదా అన్నప్పుడు నేనే ఆపాను, అది కూడా నేనే ఆపుతాను అంటారు. ఇప్పుడు ఆయనకి నోబెల్ బహుమతి కావాలి. నోబెల్ బహుమతి కోసం మరి ఆయనే యుద్ధాలని క్రియేట్ చేసి ఆయనే సెటరేట్ చేస్తున్నారా ఏంటి అనేది తెలీదు. ఆయనే రెచ్చగొట్టి ఆయనే వాటిని సెటరేట్ చేస్తున్నారా అనేది. ఇప్పుడు స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించిన ఒప్పందం లండన్ తోటి కుదుర్చుకున్నారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఆ డీల్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి ట్రంప్కి కలవరపాటు ఎక్కువైంది. స్వేచ్ఛా వాణిజ్యం అనేది అటు లండన్కి ఇటు భారతదేశానికి మధ్య కుదిరినటువంటి వాణిజ్య ఒప్పందం. యూకేని ఏమనలేడు, అందుకని భారతదేశాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఎప్పుడైతే యూకే ఇండియా మధ్య ట్రేడ్ డీల్ కుదిరిందో అదే రోజు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి ప్రచారం చేస్తున్నాడు అక్కడ అమెరికాలో. అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇలాంటి అమెరికన్ బేస్డ్ కంపెనీలు అన్నిటికీ ఇండియన్స్కి మీరు ఉద్యోగాలు ఇవ్వద్దని చెప్పి అదే రోజు ట్రేడ్ డీల్ కుదిరిన రోజే చెప్పారు. ఇవన్నీ ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం ఆయనకు బాగా తెలుసు. అందుకే నరేంద్ర మోడీ గారు గురించి కూడా వ్యక్తిగతంగా మాట్లాడారు ఆయన. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ అయిన తర్వాత కట్టశ్రీ కింద కలవడానికి నరేంద్ర మోడీ గారు వెళ్ళినప్పుడు నరేంద్ర మోడీ గారు కేవలం ప్రధానే కాదు మంచి వ్యాపారవేత్త కూడా అని చెప్పేసి ఆయన మాట్లాడారు. అంటే నరేంద్ర మోడీ గారి యొక్క లైజనింగ్, ఆయన యొక్క విదేశాంగ విధానం, అలాగే ఆయన భారతదేశానికి ఏం కావాలి, ఎలా దాన్ని నెరవేర్చుకోవాలనేది తెలిసినటువంటి లీడర్గా ట్రంప్ గుర్తించాడు. అందుకే ఒక కంట కనిపెట్టి ఉంటున్నాడు ట్రంప్ నరేంద్ర మోడీ గారిని. బహుశా ఆ కారణంతో ట్రంప్ ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఇండియా గురించి మాట్లాడుతున్నారు. ఒక అగ్రదేశానికి సంబంధించిన అధ్యక్షుడే నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతున్నారంటే మరి నరేంద్ర మోడీ గారు ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి. బహుశా గ్లోబల్ లీడర్ సర్వేలో కూడా ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు టాప్ లీడర్గా, ప్రపంచంలోనే టాప్ లీడర్గా వరుసగా ఆయన మళ్ళీ నిలబడ్డాడంటే ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు. ఒకవైపు రష్యాతోటి లైజనింగ్ చేస్తూ ఆయిల్ని తక్కువ రేటుకి దిగుమతి చేసుకుంటున్నారు. ఇంకొక వైపు అమెరికాతోటి ట్రేడ్ డీల్ మాట్లాడుకుంటూనే ఆయన ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి వ్యవహరిస్తున్నారు. ఇంకొక వైపు పాకిస్తాన్ తోటి యుద్ధం చేసి ఆపరేషన్ సింధూర్లో సక్సెస్ అయ్యారు. మరోవైపు ఇజ్రాయెల్ తోటి లైజనింగ్ నడుపుతున్నారు. ఇంకొక వైపు సౌదీతోటి సఖ్యతగా ఉంటున్నారు. తాజాగా మల్దీవులతోటి కూడా ఆయన కలిసి భారత్ యొక్క వాణిజ్యాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని రకాలుగా చూస్తున్నారు కాబట్టి మల్టిపుల్ కోణాల నుంచి ఆలోచించిన తర్వాత ఆ సర్వే నరేంద్ర మోడీ గారిని వరల్డ్లో టాప్ లీడర్గా గుర్తించి ఉండవచ్చు. అందుకే ఇప్పుడు వరుసగా ఆయన గ్లోబల్ లీడర్ సర్వేలో టాప్ 1గా నిలిచారు. అంటే వరల్డ్ నెంబర్ 1గా నరేంద్ర మోడీ గారు నిలిచారు. సో కాబట్టి నరేంద్ర మోడీ గారు వరల్డ్ నెంబర్ 1గా నిలిచినటువంటి ఆయన్ని బీజేపీ అంతర్గత రాజ్యాంగం అంటూ ప్రధానమంత్రిగా ఆయన్ని తొలగించాలా, ఇలాంటి పరిస్థితుల్లో తొలగించాల్సిన అవసరం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.